ఇది చూడండి ఎంత దారుణమైన సంఘటన అంటే శ్మశాన వాటికను కూడా కబ్జా చేసి పడేస్తున్నారండి వీళ్ళు. మోత్తాడులో అంటిది 4 ఎకరాల స్థలంలో అధిక భాగం కబ్జా. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. అధిక అధికారులు హద్దులు ఏర్పాటు చేయాలంటున్న స్థానిక ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాని వైకుంఠధామ నిర్మాణ పనులు. ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఆఖరికి దీన్ని కూడా వదలట్లేదంటే ఈ కబ్జాకోరులు ఏం చెప్పాలండి. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడు మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురవుతుందని, శ్మశానానికి సంబంధించిన భూమి సుమారు 4 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడు చూస్తే సగం భూమిని అక్రమంగా కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయమై గ్రామంలోని వివిధ కుల సంఘాలతో శ్మశాన వాటిక వద్ద సమావేశం ఏర్పాటు చేసి అప్పటి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా, దీంతో తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అలాగే వైకుంఠధామ నిర్మాణ పనులు సైతం సుమారు 4 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయని, ఎస్సీవాడ ప్రజలు వారి తోటలకు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ శ్మశాన వాటిక గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు వినియోగించుకుంటున్నారు. కాగా ప్రభుత్వ హయాంలో వైకుంఠధామ నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా 12,60,000 రూపాయలు మంజూరయ్యాయి. అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 2021 జనవరి 7వ తేదీన వైకుంఠధామ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి నేటి వరకు దీని నిర్మాణం పూర్తి కాలేదు. మోర్తాడు గ్రామంలోని జనాభాలో ఎక్కువ భాగం ప్రజలు ఈ శ్మశాన వాటికను వినియోగించుకుంటున్నారు. ఈ వైకుంఠధామంలో 2 దహన వాటికలు, కాటికాపరి గది, శ్మశానానికి వెళ్లే ప్రవేశ ద్వారం పనులు కొద్ది శాతం మిగిలి ఉన్నాయి. దహన వాటికలు పూర్తి కాకపోవడంతో బయటనే శవదహనాలు చేస్తున్నారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా స్నానవాటికలు పూర్తయితే శ్మశానానికి వెళ్ళి కంకర రోడ్లు గుంతలు పడి కంకర తేలి అక్కడికి వెళ్ళటానికి కూడా అసౌకర్యంగా మారిందంట. మరి ఏం చేస్తున్నారు అవినీతి అధికారులు? ఆఖరికి వైకుంఠధామంలో కూడా ఇలాంటివి చేస్తే ఇంకా